హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఎంఎస్ వర్డ్లో పేజీ ఆప్షన్స్ చూసుకుంటే బోర్డర్స్, సైజు, వాటర్ మార్క్స్ ఇవన్నీ ఒక పేజీకి సెట్ చేసామనుకోండి, ప్రతి పేజీకి ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ సెట్టింగ్స్ వాడి మనం ఒక్కొక్క పేజీకి ఒక్కో టైప్ ఆఫ్ బోర్డర్, ఒక్కో టైప్ ఆఫ్ సైజ్ అనేది ఇండివిజువల్గా సెట్ చేయొచ్చు. మరి వాటి సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఏందనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనకి మల్టిపుల్ పేజెస్ కావాలి. ఓకే, ఎంటీ పేజెస్ తీసుకుందాం అనుకుంటున్నామండి. మరి ఎంటీ పేజెస్ కావాలనుకుంటే మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఎంటర్, అంటే పేజీ బ్రేక్ అయ్యి ఇంకో న్యూ పేజీ అనేది వస్తుంది. కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సెకండ్ పేజీ వచ్చింది. మళ్ళీ అగైన్ కంట్రోల్ ఎంటర్. ఇలా నేను 3 పేజెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు వాటర్ మార్క్ అయినా, పేజీ కలర్స్ అయినా, బోర్డర్స్ అయినా ఏదైనా సెట్ చేయండి, ఎట్ ఏ టైం వచ్చేస్తుంది. చూడండి, మనకి పేజీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి. న్యూ వర్షన్స్ అనుకోండి, మనకి డిజైన్ లేఅవుట్ అని 2 ట్యాబ్స్ వచ్చినాయి. అదే మనకి ఓల్డ్ వర్షన్ అనుకోండి, పేజీ లేఅవుట్ అనే ట్యాబ్ ఉంటుందండి. అందులో ఉంటే ఆప్షన్లు మనకి ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్లో ఇదిగోండి వాటర్ మార్కు, పేజీ కలరు, పేజీ బోర్డర్స్. ఈ పేజీ బోర్డర్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏ బోర్డర్ అయితే మనం ఇక్కడ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను సమ్ బోర్డర్ అనేది చూజ్ చేసుకున్నాను, స్టైల్ కావాల్సిన సైజు ఓకే అంటే ఆటోమేటిక్గా ప్రతి పేజీకి అప్లై అవుతుంది. ఇప్పుడు అలా కాదండి, ఒక్కో పేజీకి ఒక్కో బోర్డర్ స్టైల్ సెట్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ముందు ఒక పేజీ తీసుకున్నాను. ఓకే, దీనికి ఒక బోర్డర్ స్టైల్ అనేది చూజ్ చేసుకోవాలి. డిజైన్ అనే ట్యాబ్లో పేజీ బోర్డర్. ఓకే, ఇందులో నాకు ఈ స్టైల్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ పర్టికులర్గా అప్లై టు దిస్ సెక్షన్ ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసి ఓకే అన్న. ఓకేనండి, జనరల్గానే అప్లై అయింది. ఇప్పుడు మళ్ళీ నేను పేజీ బ్రేక్ చేసి సెకండ్ పేజీ ఓపెన్ అవ్వాలంటే మీరు ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రేక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, యారో మార్క్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి చూడండి నెక్స్ట్ పేజ్, దీన్ని ప్రెస్ చేయండి, నెక్స్ట్ పేజ్ అప్పుడు వచ్చింది. కానీ దీనికి కూడా సేమ్ స్టైల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, మళ్ళీ డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళి పేజీ బోర్డర్లోకి వెళ్ళి మళ్ళీ వేరొక బోర్డర్ స్టైలు చూజ్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేశారు. ఇక్కడ అప్లై టు దిస్ సెక్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఓకే అనండి. అదిగోండి, మారిందా లేదా? అంటే ఫస్ట్ పేజీకి ఒక స్టైలు, సెకండ్ పేజీకి ఇంకో స్టైలు. మళ్ళీ మీరేం చేస్తారు, లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి బ్రేక్స్లోకి వెళ్ళి నెక్స్ట్ పేజ్, మళ్ళీ డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళి పేజీ బోర్డర్స్లోకి వెళ్ళి మళ్ళీ వేరొక బోర్డర్ స్టైలు చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లై టు దిస్ సెక్షన్ ఓకే. ఇదిగోండి, ఇలా ఇండివిజువల్ పేజెస్కి ఇండివిజువల్ బోర్డర్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. అలా చూడండి, నేను మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నానండి కొంచెం. మళ్ళీ నేను లేఅవుట్లోకి వెళ్ళాను, బ్రేక్స్లోకి వెళ్ళాను, నెక్స్ట్ పేజ్ ఓకే. అలానే డిజైన్లోకి వెళ్ళాను, పేజీ బోర్డర్స్ వేరొక స్టైలు చూజ్ చేసుకున్నాను, దిస్ సెక్షన్ ఓకే, స్టైల్ మారింది. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ బోర్డర్ స్టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న పేపర్ సైజెస్ మొత్తం ఈక్వల్గానే ఉన్నాయి. ఇక్కడ సెకండ్ పేజీ పేపర్ సైజ్ అనేది చేంజ్ చేద్దాం అనుకున్నాను. పర్టికులర్గా సెకండ్ పేజీ వాటికే చేంజ్ అవ్వాలి. నేను జనరల్గా ఏదైనా ఒక పేజీ A4లో ఉన్నది కాస్త నేను లెటర్ సైజులో A3 సైజులో కన్వర్ట్ చేశాను అనుకోండి, ప్రతి పేజీ ఆటోమేటిక్గా మారిద్ది. ఇక్కడ అలా కాదండి. చూడండి, నేను సెకండ్ పేజీ క్లిక్ చేశాను, కర్సర్ పెట్టాను అండ్ లేఅవుట్లోకి వెళ్ళాను, సైజులోకి వెళ్ళాను. ఇక్కడ ఇది A4లో ఉందండి, నేనేం చేస్తున్నాను A5లో పెట్టాను. అదిగోండి, డిక్రీజ్ అయిందా లేదా? పర్టికులర్గా సెకండ్ పేజీ వాటికే డిక్రీజ్ అయింది. అలానే 4th పేజీ కర్సర్ పెట్టాను, సైజులోకి వెళ్ళాను, ఏం చేశాను ఇక్కడ A3 సైజ్, ఇదిగోండి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది లాస్ట్ పేజీ. ఇలా మనం ఏం చేస్తున్నాం, ఒకే డాక్యుమెంట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు మనం ఇండివిజువల్గా బోర్డర్ స్టైల్స్, సైజెస్ అనేది మనం ఇలాంటి సెట్టింగ్స్ వాడి చేంజ్ చేసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ సింగిల్ పేజీ ఉందండి. మల్టిపుల్ పేజెస్ కావాలంటే మనం పేజీ బ్రేక్ చేద్దాం. షార్ట్ కట్ కంట్రోల్ ఎంటర్, ఈ విధంగా బ్రేక్ చేశాను. ఓకే,
డైరెక్ట్గా డిజైన్ అనే ట్యాబ్లో పేజీ బోర్డర్స్ క్లిక్ చేశాను. కావాల్సిన బోర్డర్ స్టైల్ చూజ్ చేసుకోండి, కావాల్సిన కలర్ అప్లై చేసుకోండి. ఓకేనండి, మొత్తం ఆటోమేటిక్గా అప్లై అవుతుంది, ప్రతి పేజీకి అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను థర్డ్ పేజీలో కర్సర్ ఉందండి. ఓకే, పేజీ బోర్డర్స్లోకి వెళ్ళాను. అప్లై టు దిస్ సెక్షన్ ఫస్ట్ పేజీ ఓన్లీ. ఈ సెక్షన్లో ఓన్లీ ఫస్ట్ పేజీ వాటికే బోర్డర్ రావాలి, నాకు రిమైనింగ్ పేజెస్ వాటికి బోర్డర్ అవసరం లేదు అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ ఏం చూజ్ చేసుకుంటారు, దిస్ సెక్షన్. ఈ సెక్షన్లో ఫస్ట్ పేజీ ఓన్లీ. ఓకేనండి, ఫస్ట్ పేజీ వాటికే బోర్డర్ వస్తుంది. ఇక్కడ 20 పేజెస్ ఉన్నాయండి, 20 పేజెస్కి బోర్డర్స్ అప్లై చేశారు, అవసరం లేదు, ఫస్ట్ పేజీకి ఒకటే బోర్డర్ చాలు అనుకుంటే ఆ ఆప్షన్ వాడండి. ఏది, దిస్ సెక్షన్ ఫస్ట్ పేజీ ఓన్లీ. నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, మళ్ళీ పేజీ బోర్డర్స్లోకి వెళ్ళాను, అప్లై టు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళాను. దిస్ సెక్షన్ ఆల్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ పేజ్. ఓకేనండి, ఫస్ట్ పేజీ వాటికి బార్డర్ రిమూవ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ పేజీ వాటికి నాకేంటంటే కొంచెం అఫీషియల్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ స్టైల్స్ క్రియేట్ చేసి, డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసి ఒక కవర్ పేజీ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిజైన్ చేసేటప్పుడు నాకు ఇలాంటి బోర్డర్స్ అనేది అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం ఏంటి, ఆ ఫస్ట్ పేజీ వాటికి బోర్డర్స్ అవసరం లేకుండా రిమైనింగ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే బోర్డర్స్ అప్లై చేసేటట్టుగా ఆ సెట్టింగ్ అనేది యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ అనేది కవర్ పేజ్, ఇలాంటి నార్మల్ బార్డర్ కాకుండా డిఫరెంట్ షేప్స్, ఇమేజెస్ ఉంటేనే కదా ఒక కవర్ పేజ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అందువల్ల మనం డైరెక్ట్గా ఫస్ట్ పేజ్ వాటికి బార్డర్స్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో సమ్ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ సెట్టింగ్స్ వాడి ఇలా బార్డర్స్ అనేది ఇండివిజువల్గా సెట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.